డిస్కస్ చేస్తా దాని గురించి అన్ని రకాల పరిశీలిస్తామని అటు దానికి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కలెక్టర్ కావచ్చు, జేసీ కావచ్చు, కమిషనర్ కావచ్చు, ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నేను యాక్చువల్గా మార్చి 1వ తేదీ తీసుకొచ్చాను. ఇక్కడికి పెన్షన్స్ ఇచ్చే రోజు తీసుకొచ్చాను. వారితో డిస్కస్ చేశా. వారు మళ్ళీ అనేక రకాలుగా అన్ని డిపార్ట్మెంట్ కలిసి ఒక ఇన్స్పెక్షన్ చేశారు. చేసి దాని మీద పట్టాలు యాక్చువల్గా ఇచ్చేదానికి ప్రభుత్వానికి రాశారు. ప్రభుత్వం కంప్లీట్ చేసింది, క్యాబినెట్లో కూడా అప్రూవ్ అయింది. ఆ పట్టాలు రేపు వాళ్ళకి ఇవ్వడానికి నిర్ణయించుకుని అధికారులకు ఆదేశించాం. కలెక్టర్ గారు వాటిని స్క్రూటినైజ్ చేశారు. ఒక 650 వరకు యాక్చువల్గా రెడీ చేశారు ఫస్ట్ ఫేజ్లో. అంటే వాళ్ళు యాక్చువల్గా పట్టాలు రెడీ చేయాలి. లేట్ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ 650 ఇచ్చేస్తాం, తర్వాత మిగతా ఇస్తామని చెప్పాను. రేపు ఫస్ట్ 1400లో మొత్తం 1400 వాటిలో ఫేజ్ 1 వచ్చి 650 రేపు ఇస్తున్నాము. నాకు అకౌంట్స్ ఎన్పి అవుతున్నాయి. మొన్న అటువంటి అకౌంట్స్ ఉంటే బ్యాంక్ వాళ్ళందరూ చెప్తే ఇల్లు కట్టకుండా ఎవరి మీద అయితే యాక్చువల్ లోన్ రైజ్ చేశారో వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండటానికి ప్రభుత్వం 140 కోట్లు కట్టింది బ్యాంకులకి. 140 కోట్లు. గత ప్రభుత్వము ఇల్లు కట్టకుండా వాళ్ళ మీద బ్యాంక్ లోన్ రైజ్ కట్టేసినట్టుగా వాళ్ళకి ఎన్పి అయిపోతుంటే 140 కోట్లు. వాళ్ళ సమస్యని తెలుసుకొని ఒక నెల రోజుల వ్యవధిలోనే మన క్యాబినెట్లో దాన్ని పెట్టి 1400 మంది గడప ఉంటే వాళ్ళందరూ కూడా పట్టాలు ఇప్పించేదానికి క్యాబినెట్లో కూడా ఓకే చేయించి రేపు పట్టాలు ఇవ్వబోతున్నారు. మన భగత్ సింగ్ కాలనీ టిట్కో అపార్ట్మెంట్లలోనే ఉన్నటువంటి స్కూల్ దగ్గర ఆ వేదికను కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. రేపు వర్చువల్గా జరిగే ముఖ్యమంత్రి గారి సమక్షంలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ పట్టాల పంపిణీ కార్యక్రమం చేయడానికి ఏర్పాట్లు పరిశీలించడానికి మన గౌరవ మంత్రివర్యులు నారాయణ సార్ ఇక్కడికి విచ్చేశారు. ఆయనకి ఈ భగత్ సింగ్ కాలనీ ప్రజల తరఫున వాళ్ళకి మంత్రి గారికి రుణపడి ఉంటారు. అక్కడ ప్రాంత వాసులందరూ కూడా అది అసాధ్యం, అసలు అది జరగదు అన్న పనిని నారాయణ సారు చేసి చూపించారు. ఆయనకి మా డివిజన్ ప్రజల తరఫున భగత్ సింగ్ కాలనీ వాసుల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రేపు నెలలో మళ్ళీ ఇవ్వడానికి సన్నద్ధం చేస్తూ ఉన్నారు. రేపు ఇవ్వడానికి పట్టాలు ఈరోజు సన్నాహం చూసేదానికి సంసిద్ధంగా ఈరోజు మంత్రివర్యుల స్వయంగా వచ్చి ఎక్కడ పెట్టాలి కార్యక్రమం చూసుకొని రేపు కార్యక్రమం నిర్వహించాల్సిందిగా చూస్తూ ఉన్నారు. పేద ప్రజలందరూ కూడా 53-52 ప్రత్యేకంగా భగత్ సింగ్ కాలనీ ప్రజలందరూ కూడా నారాయణ సార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నారు.